ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? ప్రియమైన యేసయ్య, ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా హృదయ అవసరతలు ఎరిగిన దేవుడిగా మాకు ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో మా జీవితాలు సరి చేసుకోవడానికి మేము ఏ విధంగా నీ కొరకు జీవించాలి లోకంలో తండ్రి, మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. Proverbs chapter 10 verse 3, The Lord will not suffer the soul of the righteous to famish. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆకలి కొననీయడు అంటున్నాడు. అంటే వాళ్ళకి ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా సమృద్ధినిస్తానని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నీతిమంతులుగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయండి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పైన ఆదాయం తీసుకోరు, లేకపోతే ఎవరన్నా లంచాలు ఇచ్చినా తీసుకోరు. మరి ఎంతో నీతిగా యథార్థంగా జీవించినప్పుడు అలాంటి వారిని ఎప్పుడు కూడా దేవుడు తక్కువ చేసేవాడు కాదండి. నీతిమంతుల్ని దేవుడు హెచ్చించేవాడు, నీతిమంతుల్ని ఉన్నత స్థితిలోనికి నడిపించేటువంటి వాడు. ఎందుకంటే మన దేవుడి పేరే నీతిమంతుడు. సరే, మనం 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాము. అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడయుండునని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటకు వచ్చినాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. మరి ఇక్కడ మనం చూసిన సందర్భంలో ప్రవక్తల శిష్యులో ఒకని భార్య మరి తన భర్త చనిపోయినాడు, మరి ఇప్పుడు తన 2 పిల్లలతో ఉంది. అయితే ఆ భర్త యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, నీతిమంతుడైనటువంటి వ్యక్తి. అయితే అతనికి చాలా అప్పులు ఉన్నాయి. అయితే తన 2 కుమారులు కూడా ఇప్పుడు అప్పులలో దాసులుగా తీసుకుపోతామని వచ్చారని చెప్పి ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తా ఉంది ఈ స్త్రీ. మరి ఇక్కడ కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనం గమనించాలండి. ఆ స్త్రీ ఏం చెప్తుందంటే, నా భర్త మరి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. మరి చూడండి, దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నాము ఏముంది అంటే వాళ్ళ కుటుంబంలో అప్పులున్నాయి. వాళ్ళెంతో సమస్యలో ఉన్నారు. ఎందుకంటే ఎవరి దగ్గర అన్యాయంగా, అక్రమంగా ఏది సంపాదించుకోలేదు. అందులో వాళ్ళు దేవుని ప్రవక్తలలో శిష్యులు అన్నమాట. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే అప్పులతో ఉన్నారు. అంతేకాకుండా మరి 2 కుమారులు ఉన్నారు. మరి ఇప్పుడు తన భార్య ఒంటరి అయిపోయింది, అతను అయితే చనిపోయాడు. అలాంటి చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు, మరి వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే మరి ఆ యొక్క మరి ప్రవక్త శిష్యుడి యొక్క భార్య మనుషుల దగ్గరికి వెళ్ళలేదండి. తను ఎవరి దగ్గరకు వచ్చింది తెలుసా? దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చింది. తనకి తెలుసు తను నమ్ముకున్న దేవుడు, తన భర్త నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి తన కుటుంబంలో ఈ కొరత ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టినటువంటి వ్యక్తి. కాబట్టే ఆ స్త్రీ ఎవరి దగ్గరకో, మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడగట్లేదు కాబట్టి, కానీ దేవుని యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తుంది తన పరిస్థితి అంతటిని. ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో వచ్చే శ్రమలు, కష్టాలను బట్టి మనము నీతిమంతులుగా ఉండడానికి ఇష్టపడమండి. ఎందుకంటే నీతిమంతులుగా ఉంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, మరి అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు అని చెప్పి చాలామంది ఈరోజు దేవుడి మార్గంలో యథార్థంగా నడవడానికి ఇష్టపడట్లేదు. అంతేకాకుండా దేవుడు అన్నీ ఇస్తే దేవుని వెంబడిస్తున్నారు, దేవుడు ఇవ్వకపోతే మరి దేవుని విడిచిపెడుతున్నారు. కానీ ఈ ప్రవక్త శిష్యుల్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే తన భార్య, తన 2 బిడ్డలు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రవక్త దగ్గరకు వచ్చి వాళ్ళకున్న సమస్యని చెప్తున్నారు. అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా అడుగుతున్నారు, సరే అమ్మా, నా దగ్గర ఉన్న డబ్బులు నీకు ఇచ్చేస్తాను, లేకపోతే నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి అప్పులు కట్టే అని చెప్పాడా అండి? ఇక్కడ అలా చెప్పలేదే. మొదటిగా ఏమడుగుతున్నట్టంటే ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా, అమ్మ నీ దగ్గర ఏముంది, మీ ఇంట్లో ఏముంది అని అడుగుతున్నప్పుడు ఆమె అంటుంది, మరి నా దగ్గర నూనె కుండ ఒకటి ఉంది అయ్యా అని చెప్తుందనమాట.
అయితే వెంటనే ఏం చెప్తున్నాడంటే, నిరుకు పొరుగు వాళ్ళ దగ్గరికి పోయి ఎంటీగా ఉండేటువంటి పాత్రలన్నీ ఇప్పించుకొని నీ దగ్గర ఉన్నటువంటి నూనెలో కొంచెం కొంచెం వేయి, తలుపు వేసుకొని మీరు ఆ పాత్రలన్నిట్లో కొంచెం కొంచెం నూనె వేయండి అని చెప్పినప్పుడు అలాగే వాళ్ళు తలుపు వేసుకొని మరి ఆ పాత్రలన్నిట్లో నూనె నింపుతూ ఉన్నారు. ఇక్కడ తలుపులు వేసుకొని అంటే మనము తలుపు వేసుకొని ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు వాక్యంలో చూస్తామండి. సరే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అలాగే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచమని ఆమెకు సెలవియ్యగా. సో మత్తయి సువార్తలో మనం చూస్తున్నట్లుగా తలుపు వేసుకొని ప్రార్థన చేయండి అన్నాడు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏం చెప్తున్నాడు తెలుసా, నువ్వు నీ కుమారులు లోపల ఉండి తలుపు వేసేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. మీరు ఎప్పుడైతే ఆ పాత్రలోకి నూనె పోస్తారో ఆ పాత్రలన్నీ కూడా నింపబడతాయి. నింపబడుతున్నటువంటి ప్రతి పాత్రను ఒక వైపు ఉంచండి అని చెప్తున్నాను అనమాట. ఇందులో ఆత్మీయ మర్మం చాలా ఉందండి. మరి నూనె అనేది పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నీ కుమారులను బయటపెట్టి నువ్వు మాత్రం లోపలుండి మరి ఫిల్ చేయమ్మా ఆయిల్ అందులో ఎంటీ వెజల్స్లో అని చెప్పట్లేదండి. నువ్వు నీ కుమారు లోపలికి వచ్చి తలుపు వేసుకోండి అని చెప్తున్నాడు. అంటే ఈరోజు మన జీవితాల్లో క్షేమం ఉండాలి, మన జీవితాల్లో మనము సమృద్ధిగా కలిగి ఉండాలి అన్నప్పుడు మన జీవితాల్లో ఏముండాలి తెలుసా, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇక్కడ మరి ఆ కుటుంబం అంతా లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు, నూనె నింపుతూ ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ప్రతి పాత్ర నింపబడుతూ వచ్చింది. ఈరోజు మీ కుటుంబంలో ఎవరైనా ఎంటీగా ఉన్నారా, దేవుని ఆత్మచేత నింపబడిన స్థితిలో ఉన్నట్లయితే మరి నింపబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి మనము, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న మనము, వారు మనతో సహవాసం చేస్తే వాళ్ళు కూడా దేవుని ఆత్మచేత నింపబడతారు. కాబట్టి కుటుంబముగా ప్రార్థన చేసినప్పుడు, కుటుంబముగా కలిసి దేవుడి సన్నిధిలో మనం కనిపించినప్పుడు సమృద్ధిని చూస్తామన్నమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఇప్పుడు నూనెతో నింపబడుతూ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా పాత్రలు నింపబడి ఉన్నాయి. ఇంకా వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఇంకా ఏమైనా ఉన్నాయా ఆ పాత్రలు అంటే, వాళ్ళ కుమారులు ఇంకేమీ లేవు అన్నప్పుడు అప్పుడు ఆ నూనె ఆగిపోతుంది అన్నమాట. తిరిగి ఆ స్త్రీ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఎంటీ వెజల్స్ అన్నీ కూడా మేము ఇప్పించుకున్నాం నింపబడినాయంటే, ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా అమ్మేసి నీ అప్పులు తీర్చుకోమని చెప్పాడు. కాబట్టి ఈరోజు ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాము. ఆమె దగ్గర కలిగి ఉన్న దాన్నే ఆస్వాదించాడు దేవుడు. కాబట్టి మనం ఏదో లేని వాటి కోసం చాలాసార్లు బాధపడుతుంటే, దేవుడు అది ఇచ్చుంటే బాగుండు, నేను ఇంకా మంచి స్థితిలో ఉండేదాన్ని, మంచి స్థితిలో ఉండేవాడిని, దేవుడు ఆ విధంగా నన్ను కూడా బ్లెస్ చేసింటే బాగుండు, మేము ఇంకా ఉన్నతులుగా ఉండేవాళ్ళము అని అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకున్న దాంట్లోనే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. మనకి ఏదైతే దేవుడు ఇచ్చున్నాడో దాంట్లో నుంచి మనల్ని బ్లెస్ చేయాలని ఆశపడతాడు. అంతేగాని ఎదుటి వాళ్ళకున్న దాన్ని బట్టి అది వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి అది నాకుంటే నేను ఇంకా బ్లెస్సింగ్ అయ్యేది అనుకోవడం చాలా తప్పు అనమాట. ఈ స్త్రీతో ఉండే కొంచెం నూనెతోనే దేవుడు ఏం చేసినాడు, సమృద్ధినిచ్చాడు. మరి వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ఆ నూనెని వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళు అప్పులు తీర్చుకున్నారు, హ్యాపీగా జీవించగలిగినారు. కాబట్టి దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆకలితో ఉండనీయడండి. మరి కరువు వచ్చినప్పుడు మరి ఏలియాని దేవుడు కాకోలం ద్వారా పోషించాడు. మరి సారేపాతులో ఉన్నటువంటి విధవరాల్ని పోషించడానికి దేవుడు ఏలియాని పంపించాడు. మరి ఇలాగ ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో చూడొచ్చండి. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆకలి కొన్నాడు. సింహపు పిల్లలైనా కూడా లేమి కలవై ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలకి మేలు కొదవ ఉండదని దేవుడు ప్రామిస్ చేశాడండి. ఈరోజు మన జీవితంలో ఏదైనా కొదవగా ఉందంటే మనం ఏం చేయాలి, మన గది తలుపులు వేసుకొని కుటుంబముగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈరోజు బహు సమృద్ధిని ఇస్తానంటున్నాడు. ఆ తల్లి ఆ కుమారులు మరి తలుపు వేసి పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడినప్పుడు, అంటే నూనె సాదృశ్యంగా మనం చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎంత సమృద్ధిని వాళ్ళు అనుభవించగలిగారు. అలాగే మనం కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థించేటువంటి అనుభవం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతాము. అలాగే సర్వ సమృద్ధిని మనం కూడా చూడగలుగుతాం. కాబట్టి మనకు సమస్యలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి కాదు, ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషాను చూసినప్పుడు దేవుడి దగ్గరికి మనం రావాలనే సాదృశ్యాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతి సమస్యలో మనం మనుషుల దగ్గరికి కాదు దేవుడి దగ్గరికి వెళ్ళాలని నేర్చుకోవాలండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి నాకు అది లేదే ఇది లేదని బాధపడకుండా మనకు కలిగినదే దేవుడి చేతులకు అప్పగించుకుందాము. దాంట్లో నుంచే మనం సమృద్ధిని పొందుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. నీతిమంతుల్ని ఆకలి గుణనిచ్చే దేవుడు కాదు నాయనా. మరి
ఇక్కడ చూసినటువంటి సందర్భంలో తండ్రి నాయన ఎంత గొప్ప అద్భుతం చేశారు. వారు తలుపు వేసుకొని వాళ్ళు నూనె నింపుతున్నప్పుడు ఆ పాత్రల్లో అద్భుతాన్ని చూశారు ప్రభువా. ఎంతో సమృద్ధికరమైనటువంటి నూనెను పొందుకున్నారు. ఈరోజు మా కుటుంబాల్లో ఎవరికి ఏ లేమి ఉందో, ఏ కష్టం ఉందో, ఎక్కడ ప్రభువా ఆశీర్వాదం లేనటువంటి స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థించే అనుభవాన్ని మాకు ఇవ్వండి. అలాగే సమృద్ధిని పొందుకునే కృపనివ్వండి. గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.